అంతే కదా సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాన్ని మనం ఏం వద్దనలేము. ఎందుకంటే అటు సైడ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అది చాలా దగ్గరగా ఉంటుంది. ఇన్ ద సేమ్ టైం ఎగ్జిస్టింగ్గా ఉన్నదాన్ని తీసేయాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ దాని మీద చాలా హెచ్చించాము. కరోనాలో కూడా ఇబ్బంది పడితే మళ్ళీ దానికి బాగా చేసుకోవడానికి కూడా డబ్బులు ఖర్చు పడ్డాయి. ఇప్పుడు ఇటు పక్క ఉన్న వాళ్ళందరికీ ఇది దగ్గర కదా. అటు నుంచి వెళ్ళాలంటే రోడ్లు కూడా చక్కగా బాగాలేవు. వెళ్ళడానికే 4 గంటలు. మళ్ళీ మనం ఒక 1 అవర్ ముందు ఉండాలి. ఆడ ఒక 1 అవర్ వెయిట్, 6 అవర్స్ అవుద్ది. ఈ మాట విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పారు కదా. ఎందుకంటే ఆయన విశాఖవాసిగా ఆయనకి ఆ పెయిన్ తెలుసు కాబట్టి ఆయన కూడా వాస్తవం మాట్లాడినటువంటి విషయం. ఇప్పుడు వరకు జనాలకి ఈ ఎయిర్పోర్ట్ తీద్దామన్న విషయం కూడా తెలియలేదు. అంటే వీళ్ళు ఎన్ని దొంగ నాటకాలు ఆడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎందుకు విశాఖ మీద మీకు అంత చిన్న చూపు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ పెట్టారు, కాదని అనట్లేదు, ఎవరైనా హర్షించాల్సినటువంటి విషయమే. కానీ ఈ ఎయిర్పోర్ట్ని తీద్దాం అనుకున్న విషయం ఇప్పటి వరకు జనాలకి తెలియలేదు. ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు మూసేద్దామనే ఆలోచన దృక్పథంతో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో రెండును కొనసాగించాల్సిందే. డెఫినెట్గా మేమందరం ఒకవేళ మూసేసే పరిస్థితి వస్తే ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుంది. అందులో 1% కూడా డౌట్ లేదు.